అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రితో పాటు అలాగే కీలకమైన బాధ్యత పంచాయతీరాజ్తో పాటు అటవీ శాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండా బాధ్యతలు వేస్తున్న నేపథ్యంలో మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా జనసేన పూర్తి స్థాయిలో గెలుపొందడం కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఎవరైనా బండారు శ్రీనివాస్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా చూడాలి మొత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నాళ్ళ నుంచి మేము అందరూ ఎదురు చూస్తున్నారు కొనిదెల పవన్ కళ్యాణ్ అని నేను అని చూడడం కోసం. ఎలా ఉంది సార్ ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది? చాలా సంతోషంగా ఉందండి. ఈ ఘట్టం కోసం మేము గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే మాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. అంత సంతోషం కలిగించింది. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో రామరాజ్యం వచ్చింది, విలువల కూడిన రాజకీయం రాబోతుంది, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే రాజకీయం రాబోతుంది. రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు ఈ 4 రోజుల్లోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిని కూడా ఆల్రెడీ లైన్లో పెట్టేశారు. ఆల్రెడీ 100 జేసీపీస్ పనిచేస్తున్నాయి. మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉందని గర్వంగా చెప్పుకునే రోజు వచ్చింది అనిపిస్తూ ఉంది. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందు నుంచి అన్నారు అమరావతి రాజధాని అని చెప్పి. ఆంధ్ర ప్రజల కోరిక ఇవాళ నెరవేరబోతుంది, రాష్ట్ర అభివృద్ధి చెందబోతుందని మంచి ఆనందంగా ఉన్నాం. అలాగే ఈ ఉమ్మడి ప్రభుత్వం రావటంలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అయితే ఈరోజు ప్రజలందరూ ప్రతిపక్ష నాయకుడు కూడా పొగిడే స్థాయికి ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు నేషనల్ వైడ్ ఎన్డీఏ కూటమి ఈరోజు నిలబడ్డదంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి ఆలోచనతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఉంది అని పూర్తిగా మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగిడే స్థాయికి, ఆయన్ని ముందు పెట్టుకునే స్థాయికి వచ్చిందంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. భవిష్యత్తులో జనసేన పార్టీ కూడా ఇంకా మంచి అభివృద్ధి పొందడానికి మేమంతా కృషి చేస్తాం. ఇంకా మా పార్టీని చాలా బలపరుచుకుంటాం. రాష్ట్రంలో ఒక స్థానం కలుగుతుందని ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయనకి మంచి శాఖలు కేటాయించారు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మొత్తం ఈ శాఖలో, దాంతోపాటు అటవీ శాఖ కూడా కేటాయించారు. అలాగే ఈ ఎలా చూడాలంటారు, దీని మీద ఏమన్నగా పనిచేస్తారో మీరు అందరూ భావిస్తారు? పవన్ కళ్యాణ్ గారు గ్రామ అభివృద్ధి తీసుకున్నారంటేనే ఆయన ఆలోచనతోనే తీసుకున్నారనుకుంటున్నాం. ఎందుకంటే గ్రామాల అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అని మొట్టమొదటిసారిగా భావించే వ్యక్తుల్లో మా పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో ఈరోజు గ్రామాల అభివృద్ధి తీసుకున్నారని మేము అనుకుంటూ ఉన్నామండి. ఎలా చూడాలంటారు? కొంతమంది గేటు తాకనేను, అసెంబ్లీలో అడుగు పెట్టను అని చెప్పేసి శబదాల గతంలో వైసీపీ పార్టీ చేసిన నాయకులు అందరూ చేస్తారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? ఆ శబదాలు చేసిన నాయకులందరూ వాళ్ళు కనపడలేని పరిస్థితి, ఇప్పుడు వాళ్ళే కనపట్టలేదు, ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళ తాకలేని పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో అడ్రస్లు లేకుండా పోయారు వాళ్ళందరూ కూడా. ఈరోజు మేము చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎవరైతే విమర్శించారో, ఆయన ఎవరైతే వ్యక్తిగతంగా విమర్శించారో వాళ్ళంతా అడ్రస్లు లేకుండా పోయారండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దర్జాగా ఎస్కాట్తో ఈరోజు అసెంబ్లీకి వెళ్ళే స్థాయిలో ఉన్నారు. వీళ్ళు అలా కనపడలేని పరిస్థితి వీళ్ళది ఉందండి. ఎప్పుడు వస్తున్నారు జిల్లాకి, ఎప్పుడు వస్తున్నారని చెప్పేసి అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్? అది 20వ తారీఖు అని విన్నాను నేను. పూర్తిగా అయితే నాకు కూడా అవగాహన లేదు. ఆయన త్వరలో అయితే జిల్లాకు వచ్చి పిఠాపురం ప్రజలను కూడా కలుస్తారని అయితే తెలుస్తుంది సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొత్తం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కీలకంగా వ్యవహరించడంతో మొత్తం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా నేషనల్ స్థాయిలో ఎవరైతే ఎన్డీఏ ప్రభుత్వం మోడీ సైతం అతను పొగిడే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అయితే మంచి రోజులు వచ్చాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా పొగుడుతున్నారు. ఇదే విధంగా ఏదైతే తన గేటు తాకని అసెంబ్లీలో అడుగుపెట్టని అన్న నాయకులు ఎవరో కూడా వైసీపీ సంబంధించిన ఎవరో కూడా కనుమరుగైపోయిన పరిస్థితి ఉందని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఏదేమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ రావడం, శాఖ కీలకమైన రావడం, గ్రామీణ అభివృద్ధి చెందడం అనేది కూడా చాలా మంచి పరిణామం. పవన్ కళ్యాణ్ ఎంతో నీతి నిజాయితీగా పనిచేస్తారని, ఆయన అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు అంతా కూటమి ప్రభుత్వం ఏర్పడింది, అంతా అభివృద్ధి దిశగా వెళ్తుందని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కొత్తపేట సంబంధించిన జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో బండారు శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాశ్, ఆర్టీవీ, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.